బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ గంజాయిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన అన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. నగర శివారుల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయినా సరే అక్రమార్కులు వక్ర మార్గంలో గంజాయిని ట్విన్ సిటీస్కి రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల విదేశాల నుంచి హైదరాబాద్కు తెప్పిస్తున్నారు. క్లబ్బులు పబ్లకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. తాజాగా భాగ్యనగరంలో అర్ధరాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. కేవ్ క్లబ్పై నార్కోటిక్ బ్యూరో చేసిన దాడిలో కొకైన్ తీసుకుంటూ డీజే గౌరవ్ పట్టుబడ్డారు. అంతేకాదు క్లబ్లో ఉన్న 55 మందికి టెస్టులు నిర్వహించడంతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 24 మంది గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. గోవా నుండి సైడిక్ డ్రగ్స్ దిగుమతి చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. డ్రగ్స్ వినియోగదారులు డీజే గౌరవ్తో టచ్ ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కోసం వినియోగదారులు చాటింగ్లో కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. దీంతో క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజే గౌరవ్తో ఉన్న ప్రముఖుల సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ గంజాయిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన అన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. నగర శివారుల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయినా సరే అక్రమార్కులు వక్ర మార్గంలో గంజాయిని ట్విన్ సిటీస్కి రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి హైదరాబాద్కు తెప్పిస్తున్నారు. క్లబ్బులు పబ్బులకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. తాజాగా భాగ్యనగరంలో అర్ధరాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. కేవ్ క్లబ్పై నార్కోటిక్ బ్యూరో చేసిన దాడిలో కొకైన్ తీసుకుంటూ డీజే గౌరవ్ పట్టుబడ్డారు. అంతేకాదు క్లబ్లో ఉన్న 55 మందికి టెస్టులు నిర్వహించడంతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 24 మంది గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. గోవా నుంచి సైకడిక్ డ్రగ్స్ దిగుమతి చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. డ్రగ్స్ విషయంలో వినియోగదారులు డీజే గౌరవ్తో టచ్లో ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కోసం వినియోగదారులు చాటింగ్లో కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించినట్టు తెలుస్తుంది. దీంతో క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజే గౌరవ్తో ఉన్న ప్రముఖుల సంబంధాలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.